హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే ఇవాళ క్యాబేజీ వడలు వేస్తున్నానండి. దానికోసం పప్పుని ఒక 6 గంటల ముందు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ అయితే వేసుకుని అది నలిగేలోగా దీనికోసం పల్లీ చట్నీ కోసం అయితే 2 కప్పులు పల్లీలను అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని వెలిగించుకుని వేసేసుకుంటున్నాను. సరిపడన్ని పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకుని ముక్కలుగా చేసుకుని అయితే దీంట్లో వేసేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయి అయితే రెబ్బలు తీసేసుకుని వేసేసుకుని అవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇవి చల్లారుతాయని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. అది హీట్ ఎక్కేలోగా పల్లీ చట్నీ అయితే చేసేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు అయితే గులసెనగపప్పు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 చింతపండు రెమ్మ, చిన్న బెల్లం ముక్కని వేసుకుని మెత్తని పేస్ట్లా చేసేసుకున్నానండి. దీనికైతే పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు కోసం ఒక చిన్న ముకుట్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటున్నాను. పోపు వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపు మిశ్రమాన్ని అయితే పచ్చడిలో వేసేసుకుంటున్నానండి. అంతే అండి. ఇలాగా నాకు పిండి అయితే నలిగిపోయింది. పిండిని తీసేసుకుని ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, క్యాబేజీ ముక్కలు అయితే వేసేసుకుని బాగా బీట్ చేసుకుంటున్నానండి. ఇది బాగా బీట్ చేసుకోవడం వల్ల మనకి వడలు అయితే ఎంతో ఫ్లఫీగా చాలా మెత్తగా అయితే వస్తాయి. ఇప్పుడు ఒకటొకటిగా గారెల్ని వేసేసుకుంటున్నాను డీప్ ఫ్రై ఆయిల్లో. అంతే అండి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకు ఎంతో కరకరలాడే టేస్టీ క్యాబేజీ వడలు అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇవి పల్లి చట్నీతో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చాయా? మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.